ఇందాక నాగబాబు గారు మాట్లాడుతూ మాట అన్నారు, అయ్యా మీరు అప్పుడప్పుడు నిద్రలేవండి, నిద్రలో కలవరించండి, 30 ఏళ్ల పాటు నిద్రపోండి అని. నిద్ర అని నేను అనలేను, కానీ మొత్తానికి మీరేదో ధ్యానంలో ఉన్నారు. ఒక 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే పవర్ వచ్చేస్తుంటా. ధ్యానంలోకి వెళ్లకుండా పవర్ ఎట్టా వస్తుందండి? మీరు ఫీజు పవర్ అంటారు, 3 సార్లు వాయిదా వేసుకుంటారు. మీరు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా అది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. కమిట్మెంట్ లేకుండా జనంలోకి పోయి మీ నాయకులు టెలికాన్ఫరెన్స్ పెడితే ఎవరు అందుబాటులో ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత దీనస్థితిలోకి వెళ్ళిపోయిన పార్టీ ఇవాళ ఎలా కౌంటర్ చేస్తుంది, చేయగలదు అని మీరు అనుకుంటున్నారండి? వాసుదేవన్ గారు, 20 సంవత్సరాలు మీరు కలలు కనండి, 20 సంవత్సరాలు మీరు పడుకొని లెగండి, 20 సంవత్సరాలు మీరు జ్ఞానంలోకి వెళ్ళండి మమ్మల్ని లెగదాలు చేసిన మీరు 20 సంవత్సరాలు అదే టీడీపీ పార్టీకి బానిసరకం చేస్తామని మీరు అంటూ ఉన్నారు కదా. మీరు ముందు బయటికి రండి అన్నా. ఆ మర్రి చెట్టు కింద మీరు బతకలేరు, అది మర్రి చెట్టు మహావృక్షము టీడీపీ. ఆ మర్రి చెట్టు కింద నేనేదో ఎదిగిపోతాను, నాకేమో వాపు చూసి బలుపు అనుకుంటానని అత్యాశకు పోవద్దు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ 20 సంవత్సరాల బానిసరకం నుంచి మీరు ముందుకు బయటకు వచ్చి నువ్వు ఒంటరిగా పోటీ చేయవయ్యా. నువ్వు మాకు సలహాలు ఇచ్చేదండి. ముందు ఆ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇవ్వాలి. మనం ఏదో 15-20 సంవత్సరాలు ఊడుకొని చేస్తాము, మా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ సరే ఊడుకొని చేయడానికి తాకట్టు పెట్టడానికి మీరు తీసుకెళ్తామని చెప్పకూడదు సార్. మమ్మల్ని అగ్నిదానం చేయడం కాదు, మనం 15 సంవత్సరాలు అక్కడ ఊడుకొని చేస్తామంటారు కదా. ఆ ఊడుకొని తగ్గించండి. పోరాడుతూ పోయింది ఏదో బానిస సైకిల్ తప్ప, పోరాడుతూ పోయింది ఏదో బానిస సైకిల్ తప్ప. ఈ రోజున అదే బానిస సంఖ్యలకి అలవాటు పడిపోయారు సార్. మీరు పోరాటం చేయట్లా, బానిస బతుకులకు అలవాటు పడిపోయారు అంటున్నాను నేను. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుతూ కవిత్వాలు రాసుకుని వస్తారు. మంచి మంచి ఆ కవిత్వాలు రాసినటువంటి పెద్ద యోధులు ఆ కవుల యొక్క రచయితలు తీసుకుని వచ్చి 4 ముక్కలు చదివేసినంత మాత్రాన మీరేదో దేశాన్ని ఉత్తరించడానికో కలియుగ దేవుడిగా మీరు పుట్టినట్టు అవతారం ఎత్తినట్టు కాదు. నేనే చెప్తాను, నాకు 4 స్క్రిప్ట్ రాస్తే నాకు త్రివిక్రమరావు లాంటి స్క్రిప్ట్ రైటర్ నా దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా గొప్పగా నేను ప్రసంగించగలను, మాట్లాడగలను, నేనే సెలెక్టులు వేయగలను, నేను కూడా చేయగలను సార్. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఈ రోజున మనము ఒక భారతదేశ పౌరుడిగా నాకు కులం లేదు, మతం లేదు, నా ప్రాంతం లేదు, నా ఫ్యామిలీ లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దానికి అర్థం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి సార్. ఇక్కడ సైదా గారు అన్నట్టు కాదండి, మీరు హిందువులకు జరిగినప్పుడు మీరు ప్రశ్నిస్తూ ఉన్నారే, మైనార్టీల మీద జరిగినప్పుడు, క్రిస్టియన్ మీద జరిగినప్పుడు అది తప్పు అని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నట్లేదని మా ప్రశ్న. ఇక్కడ హిందువుల గురించి రక్షణ మీద తప్పు అని అనట్లా. ఈ దేశంలో 80% మంది హిందువులే ఉన్నారు, అందరూ హిందువులమే. ఎక్కడ హిందువులకి ఎవరు సార్ హిందువులు గొడవ పడతారు కానీ ఏ మైనార్టీ కానీ ఏ క్రిస్టియన్ కానీ హిందువులు తిట్టడం కానీ వాళ్ళని రెచ్చగొట్టడం కానీ అంత సాహసబద్ధమైన నిర్ణయం కానీ అటు రెచ్చగొట్టే వాక్యాలు చేయగలరా ఈ భారతదేశంలో? చేయరండి. ఎందుకంటే ఒకే భావజాలం ఉంటుంది. నాకు తెలిసి ఇన్ని పార్టీలు చూసా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది నాయకులను చూసా. అందరూ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయారు. పవన్ కళ్యాణ్ నువ్వేదో అతీతుడువో, నువ్వు పైనుంచి దిగొచ్చిన దేవుడు కాదు. ఆయన ఏమంటాడండి, ఏ ఆ ఎంఐఎంఎల్గా కనబడలేదా? హిందువులని టార్గెట్ చేస్తే అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడంటే నువ్వేమైనా పోటుగలవా అన్నా? నువ్వేమైనా దేవుడివా, శ్రీకృష్ణుడివా, రాముడివా, లేకపోతే ఇంకేమైనా అన్నా? అందరూ హిందువులే సార్. నేను ఉన్నాను, వాసుదేవన్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు, జగన్ సత్యనారాయణ గారు, అందరూ హిందువులే సార్. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు గుర్తు లేదా అంటే ఏం చేస్తావు? ఆ రోజున ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రికార్డింగ్ డాన్సులు చేసి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలా? ఆ రోజున హిందువులు గుర్తుకు రాలేదా? ఈ రోజున ఓట్లు మీ పబ్బం తడుపుకోవడానికి ఓట్లు రావాలని మీకు ఈ యొక్క హిందుత్వాన్ని తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలే ట్యాంపరింగ్ చేయడానికో, ఆర్ఎస్ఎస్ మండలిలో పొందడానికో, బీజేపీ పార్టీ మండలిలో పొంది ఈవీఎంలు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా వైపు ఉన్నారని చెప్పుకొని మనం ఏదో అత్యంగా సీఎం అయిపోదాం అనుకుంటే ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి సార్. ప్రజలు మనకు మద్దతుగా ఉండాలి సార్. అంతేగాని అద్దెత్తంగా సీఎం అయిపోవాలంటే నీకు లాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ గురించి మాట్లాడుతూ పార్టీ తెలంగాణలో జన్మనిస్తే కర్మస్థలం అంటే ఆంధ్రప్రదేశ్ అంట. ఏంటి సార్ ఇది? ఏం కర్మస్థలం సార్ ఇది? అంటే అప్పుడే అర్థం చేసుకోవాల్సింది జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని చేసుకుంటున్నటువంటి కర్మాను. మేము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు సార్. ఎందుకంటే ఆయన ఏం చేశారండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు?
ఆయన పార్టీ ప్లేనరీ ఆయన మాట్లాడుకున్నారు. మిమ్మల్ని ఏం రెచ్చగొట్టలేదే, ఆయన మిమ్మల్ని ఏం రెచ్చగొట్టలేదే, వాళ్ళ విధానాలు ఏవో చెప్పుకున్నారు, వాళ్ళు ఎలా ముందుకెళ్తారో చెప్పుకున్నారు. ఓకే, సమయం కూడా పూర్తిగా వస్తుంది. మండలం శ్రీనివాస్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. రైట్, ఓకే లక్ష్మణరావు గారు, సమయం కూడా పూర్తిగా వస్తుంది. మండలం శ్రీనివాస్ గారు కైండ్లీ కంక్లూడ్. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు కొద్దిగా ఆగండి. ఇక్కడ ఏంటంటే టోటల్ గా నిన్న సభ జరిగిన విధానం అయితే పార్టీ నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం ఏంటంటే ఆయన చెప్పింది సౌత్ ఇండియాలో ఆయన బలంగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది బీజేపీ సపోర్ట్ తో మహారాష్ట్రలో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో, తెలంగాణలో కూడా ఈ ఏదైతే తన ఆలోచనల్ని బీజేపీ సపోర్టివ్ గా దేశం కోసం ఆలోచించే విధంగా బీజేపీని సపోర్టు ఇతను తీసుకుంటున్నాడా, లేకపోతే బీజేపీ సపోర్టు ఇతన్ని బీజేపీ తీసుకుంటా అనేది మనం ఫ్యూచర్ లో చూస్తాము. మెయిన్ గా బీజేపీకి ఒక వజ్రాయుధంలా పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడనేది నిన్న మీటింగ్ ద్వారా అర్థమైంది. రైట్, జగన్ సత్యనారాయణ గారు క్విక్ గా అండి. సత్యనారాయణ గారు క్విక్ గా చెప్పండి. సత్యనారాయణ గారు. సార్ వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ సార్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందండి, మీరు అది అడ్రస్ చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. 10 సంవత్సరాల తర్వాత 11 ఆవిర్భావ సభనే. రైట్ అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, అలాగే మండలం శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు, షేక్ సైదా గారు, అందరికీ ధన్యవాదాలు. చూసాం కదా, నిలబెట్టాం, చాలా క్లారిటీ ఇచ్చారు ఆయన. అంటే అన్ని పార్టీలకి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ధమ్కీ ఇచ్చారు వారి పార్టీకి. సో నాగబాబు గారు చాలా సటిల్గా చెప్పారు, అయ్యా మీరు నిద్రలో ఉన్నారు, మధ్యలో కలవరిస్తున్నారు, కలవరింతలు కొనసాగించండి ఇంకో 30 ఏళ్ల పాటు అని. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలబెట్టాం. ఇంకా ఆ ఒక్క సెంటెన్స్లో అర్థం